అయినా ఇంకోటన్నా నవ్వుకుంటాడని సోయి కూడా ఉండదు. ఎవడన్నా పరిచయాలతో అయితే గీతే పెళ్లి సంబంధాలు కుదురుతాం కానీ పరిచయాలతోనట ఎవరు పైలట్లు పట్టుకొచ్చిండట. మంత్రి పరిచయాలతో పైలట్లను పట్టుకొస్తే వాడు సర్వే చేస్తాడట. సిగ్గుందా ఏమన్నా మాట్లాడడానికి? పాలసీలతో వస్తాయి కానీ ప్రపంచంలో టెక్నాలజీ ఎక్కడున్నా ప్రభుత్వాలు తెచ్చుకోవాలనుకుంటే నిమిషాల మీద తెచ్చుకుంటాయి. ఆయనకు పరిచయం ఉంది కాబట్టి వాళ్ళని పట్టుకొచ్చి మెహర్బానా? ఆయనకు పరిచయాలు ఉన్న వాళ్ళు పట్టుకొచ్చి ఆయన అవి చేయించిండు. నీకు పరిచయాలు ఉన్న వాళ్ళు ఎవరు? వాడు ఉండే కదా దొంగ, జైలు ఉన్నాడు. జైలల్లో జేబు దొంగలు, హత్యలు చేసిన వాళ్ళు పరిచయాలు నీకున్నాయి. అంటే నువ్వు ఈ పని చేస్తున్నావు అన్నట్ట. దొంగ పట్టుకుంటే పరిచయాలు అవి కాబట్టి మిలిటరీ వాళ్ళు పైలట్లు కాబట్టి అవి పట్టుకొచ్చి అవి తిప్పుతున్నాడు. నీకు సెంచల్గూడ జైల్లో, చెర్లపల్లి జైల్లో నీ పరిచయాలతోని తెలంగాణ ప్రజల జేబులు కొట్టే పని చేస్తున్నావు అన్నట్ట. ఆయన ఇంకొక ఆయనకుండే పరిచయాలు నీళ్ళు వాటర్తో పరిచయాలు ఉన్నట్టు ఆయన ఆ పనిలో ఉన్నట్టున్నాడు. వాటర్ నీళ్ళతోని ఎవడి పరిచయాలతో వాళ్ళు పనిచేస్తారు అన్నట్టు. ఒక పాలసీల ప్రకారం పనిచేయరు, ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం పనిచేయరు, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పనిచేయరు. పరిచయాలు ఏం పరిచయాలు ఉంటే ఆ పరిచయాల పనులు చేస్తారు అన్నట్టు. గిదా ఒక ముఖ్యమంత్రి నుంచి వచ్చే మాటలు. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైలట్ అయి ఉండకపోతే, ఆయన మిలిటరీలో పరిచయాలు ఉండకపోతే మీరు వాళ్ళు సర్వే చేసేవాళ్ళు గారు. మరి ఆ శవాలు తీసుకోవడం కూడా ఉన్న పరిచయం చేసుకోకపోయారు. అట్లన్న వాడు తెచ్చి తీస్తుండే కదా. వాడు లేడా పరిచయం? ఏమైనా గోళాల్లో దూరి దొంగతనాలు చేసాడు వెనకటి అలీబాబా దొంగల్లాగా. పరిచయాలు ఏమైనా పెంచుకుంటే వాళ్ళు కూడా వద్దురుగా తెస్తానికి. కనీసం యూరియా ఇచ్చే సోయి లేదు. పాప అష్టకష్టాలు పడి రైతులు పండించుకుంటే ఇలా పత్తి కొనే సోయి లేదు, వరి ధాన్యం కొనే సోయి లేదు. పోలీసులను పెట్టి నడుపుతాం అనుకుంటున్నాం. అవుతుంది పనిగా. మొదలవుతుంది రైతుల్లో తిరుగుబాటు. ఇక మీరు ఆపలేని స్థితికి వస్తుంది. మీ నిర్లక్ష్యం ఇట్నే ఉంటే మీరు కేవలం కమిషన్లు పంచుకునే దందల్ని మీరు ఉంటే రైతాంగం ములుగరలు ఇంకో దానికి పనిచేస్తాయి. ఇక ఎంత సోయి లేకుండా ప్రభుత్వాన్ని నడుపుకుంటూ ఇంకా చేసింది జాలక గొప్పకు 6 శవాల్ని బయటికి తేలేని పనికి మళ్ళీ సన్నాసులు కేసీఆర్ గురించి వెళ్ళి హరీష్ రావు సంతకం పెట్టి యాడ్ చూపిస్తావు. హరీష్ రావు సంతకం చూపించి యాడ్ చూస్తావో? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పద్ధతిగా మాట్లాడడం నేర్చుకుంటే మంచిది. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ బంద్ చేయండి ఇక మీ మూర్ఖపు మాటలు, మీ అబద్ధాలు ప్రచారాలు. చేయొస్తే పని చేయండి, లేదంటే తప్పైందని చెంపలేసుకొని ఒప్పుకోండి ప్రజల ముందట. మాకు చేతగాని పని ఒప్పుకున్నాం, మాకు చేయొస్తే లేదు, ఒప్పుకోండి కనీసం. దానికి ముఖ్యమంత్రి మంత్రులు పోవాలన్నా? ఆయన హెలికాప్టర్ కనుక నేను హెలికాప్టర్ వేసుకొని పోయినట్టు నవ్వుకుంటారు ప్రజలు. ఈ హెలికాప్టర్ల షోకి ఏందో ఇదేందో. కేవలం 2 మంత్రులకి ఏముందనుకుంటే ఈయన కూడా పట్టింది అది. అక్కడని కాడికి పోతే తప్పులేదు. నేను అంత పెద్ద ఘోరమైన బస్ యాక్సిడెంట్ అయింది, పోవాల్సి ఉంటుంది గాడికి.